హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్కర్స్ ఆఫ్ ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఇక నుంచి మన వీడియోలో కొత్త సంవత్సరంలో కొత్తగా రాబోతున్నాయన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మోసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్టయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి నేను పృథ్వీ అనేది డేలో ఎలా ఉంటున్నాము అనేది, డేలో మొత్తం కాదు, ఏదో నేను నార్మల్గా తీసాను వీడియోస్ అనమాట. అవి మాకు మెమరీస్గా ఉంటాయని చెప్పేసి, కాకపోతే మొబైల్ అయితే హ్యాంగ్ అయిపోతుంది వీడియోస్ ఎక్కువైపోవడం వల్ల. సో అందువల్ల అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా చూడొచ్చులే అని చెప్పేసి నేను యూట్యూబ్ అయితే నేను వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు అంటే డెవలప్మెంట్ ఎలా ఉన్నది అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తానమాట. ఎందుకంటే మా పాదుతో పుట్టిన వాళ్ళు కూడా చాలామంది నడిచేస్తున్నారు. కాకపోతే పాదు ఇప్పుడిప్పుడు నడుస్తుందన్నమాట. తన అన్నిటిలో అంటే బోర్ల పడడం చాలా లేట్గా బోర్ల పడింది. బంగారడం అంటారు కదా, పాకడం కూడా లేట్గానే. అంటే ఎగ్జాక్ట్ టైం అంటే ఇప్పుడు 6 months నుండి 8 months లోపు బోర్ల పడతారంటారు కదా, తను 7th monthలో బోర్ల పడింది. ఇప్పుడు అలాగా అన్నమాట, ఎగ్జాక్ట్ టైంలో మిడిల్లో నడుస్తుంది, పాకుతుంది అలాగనమాట. తన డెవలప్మెంట్ అనేది లేట్ లేదు, కాకపోతే కొంచెం స్లో అవుతుందని చెప్పేసి. కాకపోతే తిరుపతి నుండి వచ్చాక చాలా భయపడిపోయింది తను, నాతోనే ఉండిపోయి అలాగా. అంటే 6 months నుండి మేము చేపట్టుకుంటే నడిచేసేది. కాకపోతే తిరుపతి నుండి వచ్చాక లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, దానివల్ల మొత్తం క్యూర్ అవ్వలేక రీసెంట్గా వరకు తనది ఇంకా హెల్త్ అలాగనే ఉంటుంది. సో అందువల్ల అని చెప్పేసి మేము కూడా ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే చాలామంది వాళ్ళు నడిచేస్తున్నారు, వీళ్ళు నడిచేస్తున్నారు అనేసి అంటున్నారు కదా, నేను అవి పట్టించుకోనండి. ఎందుకంటే నా పాప నా నా కూతురి కన్నా ఇంకెవ్వరు నాకు ఎక్కువ కాదు కదా అని చెప్పేసి, తను నడుస్తుందిలే అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే మా పాదమ్మ డిసెంబర్ నుంచి నడుస్తుందనమాట. కాకపోతే కొంచెం భయపడిపోతుంది తన. అంటే November 9th దాని బర్త్డే అయిపోయిన తర్వాత అప్పుడు బర్త్డేకి ఇంకా ఒక అడుగు వేసేది అనమాట. అడుగేసేసి భయపడిపోయేది. తర్వాత వచ్చేసి అలాగ నార్మల్గానే తను ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ తను డెవలప్మెంట్ అనేది పెంచుకుంటుందన్నమాట. ఇప్పటికి తను మ్యాక్సిమం సపోర్ట్ లేకుండా అయితే నడిచేస్తుంది. కాకపోతే లిటిల్ బిట్ భయపడిపోతుంది. అది కూడా మనం నెమ్మదిగా తన మళ్ళీ అదే నేర్చుకున్నంత వరకు మనం ఇబ్బంది పెట్టకూడదు. సో కాబట్టి ప్రజెంట్ అయితే పాదమ్మ హ్యాపీ, మేము హ్యాపీ. అండ్ ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే డైలీ రావడం కదా ట్రై చేస్తానని చూసారు కదా, మా పాదమ్మ నన్ను వదలట్లేదు. సో అందువల్ల అని చెప్పేసి మనకి టైం ఉన్నంత వరకు వీడియో తీస్తాను, వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఎలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లాస్ట్లో మా పాదమ్మ డ్యాన్స్ చేసింది, మీరు కూడా చూసేయండి. నేను వీడియో తీసినంత వరకు నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే పాదు డ్యాన్స్ చేస్తుంది అంటే తన హెడ్ మూమెంట్ అనమాట. ప్రజెంట్ డెవలప్మెంట్ అలాగనే ఉంటాయి. నేను ఎక్కువ చూస్తూ ఉంటానండి డెవలప్మెంట్స్ వీడియోస్ అనేది. మా పాదు డ్యాన్స్ అయితే చూసేయండి ప్రజెంట్. ఈ విషయం నా కొడుకులతో చెప్పి ఇబ్బంది పెట్టలేదు. మొత్తానికి మన ఇల్లు చాలా కష్టంలో కూరుకుపోయిందమ్మా. అత్తయ్య, మీరే బాధపడితే ఎలా అత్తయ్య? మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు కూడా ఇలా కంగారు పడితే ఎలా చెప్పండి? పడిద్దయ్య దేవాలయానికి వెళ్ళి ఒకసారి వెళ్ళి దర్శించుకుంటారు కదా. నేను రాలేనట్టయ్యా, ఆయన బయటికి వెళ్ళాడు. మళ్ళీ ఇంకో గంటకు వస్తాడు. మీరు వెళ్ళి నన్ను క్షమించమ్మా. నా కొడుకు వల్ల నువ్వు పడి బాధ మా పాదు డ్యాన్స్ అయితే ఇలా చేసేసింది అనమాట. తనతో హ్యాపీ మేమైతే, చక్రి గారు నేనైతే. సో మా పిల్లల డెవలప్మెంట్స్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేరేగా ఉంటుంది. మా పాప హెల్త్ బాగాలేదు, మీ పాప హెల్త్ బాగుంది అని నేను అడిగితే ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు నడుస్తున్నారు, మీ నడట్లేదు అని చెప్తే ఎవరికైనా
ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి ఆలోచించి మాట్లాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.